నా పేరు వచ్చేసి వరలక్ష్మి, డాక్టర్ ఆర్ఎంపీ అండి. నేను ఉండేది అల్మాస్ కూడా బడంగపేట దగ్గర ఉంటాను. నాకు ఈ ఆపర్చునిటీ అనేది మన వెస్టేజ్లో నేను వెస్టేజ్ బిజినెస్ అనేది పార్ట్ టైం టేకప్ చేస్తున్నా. నేను ఒక స్టార్ డైరెక్టర్లో ఉన్నానండి. ఓకేనా. ఇవాళ నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే హెల్త్ సప్లిమెంట్, ఫుడ్ హెల్త్ సప్లిమెంట్స్. ఓకేనా. ఎందుకంటే హెల్త్ సప్లిమెంట్స్ అనేది సప్లిమెంట్స్ ఏవేవి కలిపి వాడాలి, ఏవేవి కలిపి వాడకూడదు. ఓకేనా. కొంతమంది మనం ఎంత ఒక లెవెల్లో వచ్చినా కూడా ఆటోమేటిక్గా మనకు తెలియకుండా కొంతమందికి సజెషన్ చేస్తుంటాం. దానివల్ల కొన్ని అందరూ వాడొచ్చు, వాడుకునేటి, కానీ కొన్ని ఒక్కొక్కసారి ఏమవుతున్నాయి అంటే మనకు అవి ప్రాబ్లం అవుతుంటాయి. ఒక్కొక్కసారి కడుపులో మంట కావడం, కానీ కొంచెం వాంతి వచ్చినట్టు హెడేక్ రావడము, కొంచెం కొంతమంది వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, ఇవన్నీ కొన్ని కొన్ని ఉంటాయి. అన్నీ మనం వాడుకున్న ప్రోడక్టే, కానీ కొన్ని కూడా మనకేంటంటే అవి కొన్ని కలిపి వాడేటివి ఉంటాయి అన్నట్టు. వెస్టేజ్లో మన సప్లిమెంట్స్ కంపల్సరీ ఏవేవి కలిపి వాడాలి, ఏవేవి కలిపి వాడకూడదు దాని గురించి నేను ఇవాళ టాపిక్ తీసుకున్న లీడర్స్. మీరు దయచేసి ఇవాళ ఎంతమంది ఉన్నారు మన జూమ్లో? 339 ఉన్నారు. ప్లీజ్ దయచేసి, ఎందుకంటే మనము ఒక బిజీలో ఉన్నప్పుడు హెల్త్ సప్లిమెంట్ కోసమైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఒక కస్టమర్ మనకు దొరికారనుకోండి, ఏమంటే అప్లైన్ ఫోన్ చేస్తాం. మనం అప్లైన్ ఫోన్ చేసి వాళ్ళు ఏ టైంలో ఉన్నారు, ఎక్కడ బిజీలో ఉన్నారో వాళ్ళు ఎత్తకపోయేసరికి మేడం ఎత్తలేదని బాధపడతారు తప్ప, కానీ ఆమె ఏ బిజీలో ఉన్నారో, వాళ్ళ సిచ్యువేషన్ ఏముందనేది ఒకసారి అర్థం కాదు. ఆ టైంలో మనకి ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళు అప్పుడే తీసుకుంటా అంటారు, కస్టమర్ అని అప్పుడే తీసుకుంటారు. ఓకేనా. న్యూ జాయినింగే కావచ్చు. ఓకేనా. తీసుకుంటారు. అప్పుడు వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు ప్రొడక్ట్ పర్చేజ్ చేసే వాళ్ళు కూడా డ్రాప్ అయిపోతారు. అయ్యో మీరు ఫోన్ ఎత్తుంటే మాకు 100 పీవీలు వచ్చేది కదా, 200 పీవీలు వచ్చేది కదా మేడం అని కొంచెము అనడము జరుగుతుంటది. అది కామన్. ఎందుకంటే నేను కూడా అలా అలా అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా లీడర్స్. ఓకేనా. కానీ అలాంటి అవసరం లేదు. ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటే, నిత్య విద్యార్థి లాగా మనం నేర్చుకుంటేనే సక్సెస్ అవుతున్నాం మన వెస్టేజ్లో అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు మనము నేర్చుకుంటే బాగుంటుంది. బుక్కు పెన్ను తీసుకొని దయచేసి కొంచెం రాసుకోండి లీడర్స్. ఓకేనా. రాసుకుంటే మీకు కూడా కొంచెం నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ ఇవ్వాలని నేను కొంచెం ప్రిపేర్ అయ్యాను. ఓకేనా లీడర్స్. గుడ్ మార్నింగ్. అయితే మన వెస్టేజ్లో ఇవి సప్లిమెంట్ అనేది ఒక 1 మినిట్. ఇవి మందులు కావు లీడర్స్, ఇవి మన ఫుడ్ సప్లిమెంట్. విటమిన్స్, పోషకాలు, మినరల్స్ ఓకేనా కావాల్సినవి ఫుల్ఫీ అవ్వట్లేవు కాబట్టి మనకు హెల్త్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. నార్మల్గా అయితే ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరికి అనేది హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు. ఓకేనా. ఎందుకు వస్తున్నాయి అంటే తినే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏదంటే అది మనం ఆర్టిఫిషియల్గా దొరికింది, బర్గర్లు, పిజ్జాలు, బిర్యానీలు, ఏదంటే అది రోడ్డు పైన తింటున్నవి తప్ప, కానీ అవి మన బాడీకి ఫుల్ఫీ అవ్వట్లేవు కాబట్టి అది బాడీలో వెళ్ళి ఏదంటే బాడీలో డిసీజ్ వెళ్ళి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అవి తింటే మనకు ఆరోగ్యం అనేది క్షీణించిపోయి హాస్పిటల్ దగ్గర అవుతున్నాం. మనం చేసిన కష్టం అంతా కార్పొరేట్ హాస్పిటల్లో పెడుతున్నాము. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన వెస్టేజ్లో మన గౌతమ్ బాలి సారు మనకు వండర్ఫుల్ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. న్యాచురల్గా ఏదైతే మన పూర్వీకుల కాలంలో పోగొట్టుకున్న రోజులు, అప్పుడు తిన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉండేది, అవి వెలికి తీస్తుండు సారు. అంటే ఏదైతే ఫుడ్ మనం న్యాచురల్ తీసుకోవట్లేవో మన ఫుడ్ సప్లిమెంట్ ద్వారా ఎలా ఉంటాయంటే ఇవి ఆకులతోటి, వేర్లతోటి, ఓకేనా, మనకు కలమంద, ఉసిరికాయ, ఔషధ గింజలు, నాచు, ఓకేనా, పసుపు ఇలాంటివి తోటి మనకు క్యాప్సూల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరము వాడొచ్చు. ఇవి వాడితే మనకేం సైడ్ ఎఫెక్ట్ వచ్చేది ఏం లేదు. కాకపోతే కొన్ని బాడీ ఉంటుంది కదా లీడర్స్, కొంతమంది బాడీకి అనేది కొంతమందికి కొంత తొందర తగ్గుతుంది, కొంతమందికి అనేది అనేజ్గా ఉంటుంది. కాబట్టి కొంచెం భయపడుతుంటారే తప్ప, కానీ ఇవి మందులు కావు, ఫుడ్ సప్లిమెంట్, ఫుడ్ మనం. ఓకేనా లీడర్. ఇందులో కూడా మనము ఏవి కలిపి వాడితే మనకు తొందరగా రిజల్ట్ వస్తుంది. మనము ఒక టీమ్ ఒకరిని జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక హెల్త్ సమస్యతో వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకు కరెక్ట్గా మనము సజెషన్ చేసాం అనుకోండి, రిజల్ట్ వచ్చింది అనుకో, వాళ్ళు ఇంకెక్కువ యాక్ట్గా వాడిన తర్వాత రిజల్ట్ రాగానే టీం తయారు చేసుకుంటారు. ఒక 5-6 మంది 10 మందిని కూర్చోబెట్టి హోమ్ మీటింగ్ ప్లాన్ చేసుకుంటారు. ఇవన్నీ చేయాలంటే మనం కరెక్ట్ సప్లిమెంట్స్ ఇవ్వాలన్నట్టు. ఓకేనా లీడర్. అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మనము ప్రొడక్ట్ అనేది ఫస్ట్ కాల్షియము, ఫ్లాక్స్ ఆయిల్, విటమిన్ డి, ఓకేనా, ఇది 3 కలిపి వాడుకుంటే మనకు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, బాడీ పెయిన్స్ తగ్గుతుంది, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది,
ఓకేనా. ఈ 3 ప్రొడక్ట్ కనుక మనం 100% కరెక్ట్గా ఇవ్వగలిగినాం అనుకోండి, రిజల్ట్ చాలా బాగా వస్తుంది. ఓకేనా లీడర్స్. మరి ఇప్పుడు కాల్షియం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మరి డైలీ మన బాడీకి అనేది కాల్షియం అందట్లేదు. అందుతుందా? నో. ఎందుకంటే తినే ఆహారంలో లేదు. మరి కాల్షియం ఎక్కడ వస్తుంది అంటే మనము మిల్క్లో దొరుకుతుంది మనకు. ఒక 4 గ్లాసులు మిల్క్ తాగితే, పాలు తాగితే కానీ మనకు కాల్షియం వస్తుంది. కానీ మరి 4 గ్లాసు పాలు తాగుదామంటే కూడా పాలు కూడా న్యాచురల్గా ఉన్నాయి, అది కూడా కల్తీ వస్తుంది. మరి అక్కడ కూడా మనకు కాల్షియం అనేది బాడీకి ఫుల్ఫీ అవ్వట్లేదు. దానివల్ల బోన్స్ అనేది వీక్ అయిపోతున్నాయి. ఓకేనా లీడర్. మన దగ్గర ఇక్కడ మనకు బయట లేదు కాబట్టి మనకు ఇక్కడ కాల్షియం అనేది మనకు 100 గ్రామ్ అంటే ఒక 100 mg కాల్షియం మనకు ఒక క్యాప్సూల్లో మనకు దొరుకుతుంది. ఇది డైలీ మార్నింగ్ నైట్ వేసుకోవడం వల్ల బోన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది వాడినప్పుడు మాత్రం కంపల్సరీ ఫ్లాక్స్ ఆయిల్ సజెషన్ చేయాలి. మనం ఎవ్వరికి ఇచ్చినా కూడా ఫ్లాక్స్ ఆయిల్ సజెషన్ చేయాలి. ఫ్లాక్స్ ఆయిల్ ఎందుకంటే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తుంది. ఓకేనా. అది ఔషధ గింజలతో చేసింది. ఇంకోటి మనకు ఎక్కడైతే మన బాడీలో పేరుకపోయిన కొవ్వు ఉంటుందో అది బ్లడ్ సర్క్యులేషన్ అంటే చిక్కబడకుండా చేస్తుంది. ఓకేనా. ఇందులో మనకు మెయిన్ ఇంకేముంటుందంటే ఫ్లాక్స్ ఆయిల్లో విటమిన్ కే ఉండడం జరుగుతుంది కాబట్టి మనకు చాలా అవసరం ఇది విటమిన్ కే అనేది. ఓకేనా. అదే విధంగా మనకు అది మన ఎక్కడైతే బోన్స్ ఉన్నాయో దాన్ని ఇట్లా వీక్ లేకుండా కూడా స్ట్రాంగ్ అయ్యేటట్టు చేస్తున్నాయి మనకి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల. ఓకేనా. అదే విధంగా విటమిన్ డి సబ్లింగల్ స్ప్రే, ఇది చాలా మంది ఇవ్వరు. నేను ఎవరో గురించి ఎందుకు లీడర్స్ నేనే ఇవ్వలేదు, చాలా వరకు నాకు తెలియక ఇవ్వలేదు చాలా మందికి. తర్వాత ఎప్పుడైతే నేను మోర్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత తెలుసుకున్న తర్వాత విటమిన్ డి మాత్రం కంపల్సరీ సజెషన్ చేస్తాం. చాలా రిజల్ట్ వస్తుంది లీడర్స్. ఓకేనా. విటమిన్ డి సబ్లింగల్ స్ప్రే. సబ్లింగల్ స్ప్రే అంటే ఇది నాలుక కింద మనకొకటి బ్లూ అనేది నరం ఉంటుంది. ఓకేనా. 10 ఉంటుంది. దానికి స్ప్రే చేసుకుంటే డైరెక్ట్ హార్ట్కి వెళ్ళిపోతుంది. ఇవి మనము టాబ్లెట్ వేసుకుంటే కనీసం ఒక 3 to 4 hours మనకు అబ్జర్వ్ అవుతుంది. కానీ ఇది విటమిన్ డి అనేది డైరెక్ట్ హార్ట్కి వెళ్ళిపోతుంది, అబ్జర్వ్ అవుతుంది, ఫాస్ట్గా బాడీ అనేది యాక్టివ్ అయిపోతుంది అన్నమాట. అంటే విటమిన్ డి అనేది మనకు చాలా అవసరం బాడీకి. కానీ విటమిన్ డి అనేది కూడా మనకు బయట అనేది దొరకడం లేదు. సో ప్రతి ఒక్కరము ఇది అందరూ కూడా వాడవచ్చు. కాల్షియము, బ్లాక్ ఆయిల్, విటమిన్ డి. ఓకేనా లీడర్. నెక్స్ట్ వచ్చేసి మనం వాడుకొని కలిపి వాడే ప్రోడక్ట్ ఇంకొకటి ఐరన్ ఫోలిక్ ఆమ్లా. ఐరన్ ఫోలిక్ అనేది కంపల్సరీ మన బాడీలో కంపల్సరీ అవసరం. బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ లేక చాలా వరకు బాధపడుతున్నాం. ఓకేనా. బ్లడ్ ఇంప్రూవ్ కోసం ఒక 6% ఉన్న బ్లడ్ ఒక 12 రావాలన్నా 10 రావాలన్నా మ్యాక్సిమం టాబ్లెట్ తోటైతే బయట ఇంగ్లీష్ మెడిసిన్ లో రావడం లేదు. ఎంత వాడినా కూడా అనేది ఇంప్రూవ్ రాకేమవుతుంది, హాస్పిటల్లో బ్లడ్ ఎక్కియడము, ఎవరిదో ఒక బ్లడ్ ఎక్కియడం, దానివల్ల రియాక్షన్స్ కావడము, ఇచ్చింగ్ రావడం, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి మనకి. అవి కనీసం ఒక 4 ప్యాకెట్స్ ఎక్కిస్తాయి కానీ మనకు బాడీ అనేది నాచురల్గా అవుతుంది. అలాంటిది మన దగ్గర వెస్టేజ్లో ఐరన్ ఫోలిక్ అనేది వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా. చాలా న్యాచురల్గా ఉంటుంది ఐరన్ అనేది. ఇందులో విటమిన్ డి ఉంటుంది, జింక్ ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది. ఇందులో ఇవన్నీ ఇమిడి ఉంటున్నాయి. ఓకేనా లీడర్స్. చాలా మనకు ఒక 6% ఉన్న బ్లడ్ నేను నా దగ్గర క్లినిక్లు ఇస్తే 12% జస్ట్ ఒక 2 monthsలోనే వచ్చేసింది. అంటే అంత రిజల్ట్ వస్తుంది మనకి. ఓకేనా. ఇది ఐరన్ ఫోలిక్ వాడినప్పుడు మాత్రం కంపల్సరీ విటమిన్ సి మాత్రం వాడాలి లీడర్. ఎందుకు విటమిన్ సి అంటే ఐరన్ అంటే కొంచెం వేడి అవుతుంది, మన బాడీ అనేది కంపల్సరీ వేడి అవుతుంది, మోషన్ అనేది బ్లాక్ వస్తుంది, కొంచెం జర వేడి అయినప్పుడు కడుపులో ఉబ్బరమైనట్టు అవుతుంది. కాబట్టి మన విటమిన్ సి అంటే ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది. ఓకేనా. విటమిన్ సి అనేది బాడీకి మనకు డైలీ అవసరం, కానీ ఇది కూడా తీసుకోవట్లేదు. విటమిన్ సి కలిపి వాడితే మనకు చాలా వేడి అనేది తగ్గిస్తుంది, చాలా వండర్ఫుల్ గా రిజల్ట్ వస్తుంది. ఇది మన ఐరన్ ఫోలిక్ డైలీ మార్నింగ్ నైట్ వాడాలి, విటమిన్ సి కూడా డైలీ మార్నింగ్ నైట్ వాడాలి. ఈ 2 to 1 వాడడం వల్ల మనకు అనేది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా లీడర్. నెక్స్ట్ వచ్చేసి గ్యానోడర్మా ఆమ్లా. ఓకేనా లీడర్. మనం చాలా మందికి సజెషన్ చేస్తుంటాం, అదే ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాను కానీ ఆటోమేటిక్గా సజెషన్ చేస్తున్నాడు. కానీ ఏ హెల్త్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఏది యాడ్ చేస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. మనకు కావాల్సింది రిజల్ట్ రావాలి, వాళ్ళ ద్వారా మనకు టీమ్ ఇంప్రూవ్ కావాలి. ఓకేనా.
జ్ఞానోడర్మ అండ్ ఆమ్ల. మరి జ్ఞానోడర్మ అనేది మనకు తెలిసిందే కదా, పుట్టగొడుగులతో చేసినది ప్రొడక్ట్. ఇది చాలా మనకు వండర్ఫుల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఫీవర్ వస్తే యాంటీబయాటిక్ లేకుండా బయటికి వచ్చేది ఉండదు. యాంటీబయాటిక్ లేకుంటే మన బాడీలో అనేది హెల్త్ అనేది డిసీజ్ అనేది తగ్గదు. పారాసిటమాల్ ఎంత అవసరం ఉంటుందో యాంటీబయాటిక్ సిపిక్సిమా, మోనోసోపా ఏదో ఒకటి సంథింగ్ హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఇస్తేనే కానీ తగ్గుతుంది. అదే విధంగా మన బాడీలో కూడా ప్రతి ఒక్కటి మన సప్లిమెంట్ సజెషన్ చేసినప్పుడు జ్ఞానోడర్మ కంపల్సరీ చేయాలి. మరి జ్ఞానోడర్మ దేనికి మనం సజెషన్ చేస్తామంటే అశ్వమూలలు చేస్తాము, మన థైరాయిడ్ చేస్తాము, ఓకేనా. అదే విధంగా మన మన షుగర్ అది జాయింట్ పెయిన్స్ ఉన్నా, మన పెరాలసిస్ ఉన్నా, ఓకేనా, ఇలాంటి దేనికి ఉన్నా కూడా జ్ఞానోడర్మ అనేది 100% మనము ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇది మనకు ఎలా పనిచేస్తుంది మన బాడీలో అంటే, మన కణాలను ఏదైతే యాక్టివ్గా ఉండకుండా డల్గా ఉంటుందో కణాలను మొత్తం యాక్టివ్గా అయ్యేటట్టు చేస్తుంది. మన బాడీలో ఉన్న కణాలను యాక్టివ్గా చేయడమే కాకుండా తల వెంట్రుకల నుంచి అరిపాదాలు అంటే పాదాల వరకు కూడా ఇది వండర్ఫుల్గా రిజల్ట్ వస్తుంది, బాగా యాక్టివ్గా చేస్తుంది, ఓకేనా. ఇది మనకు మంచిగా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, పుట్టగొడుగులతో చేసింది. అదే విధంగా మరి జ్ఞానోడర్మ వాడినప్పుడు ఆమ్ల కంపల్సరీ వాడాలి. ఇది విటమిన్ సి ఉంటుంది, ఇది కంపల్సరీ మనం యూజ్ చేయాల్సిందే. జ్ఞానోడర్మ ఇచ్చినప్పుడు జ్ఞానోడర్మ డైలీ మార్నింగ్ నైట్ 2 times వాడాలి. విటమిన్ సి అంటే ఆమ్ల కూడా డైలీ మార్నింగ్ నైట్ యూజ్ చేయాలి, ఓకేనా. ఫోర్త్ వచ్చేసి నోని ఆమ్ల. నోని అనేది మనకు తెలిసిందే, నోని పండు అనేది మనకి ఇక్కడ దొరకదు, అది బయటనే దొరుకుతుంది. మరి అలాంటి ఫ్రూట్స్ తోటి కూడా మనకు ఇది తీసుకోవడం వల్ల మన బాడీకి అనేది కూడా ఎన్నో రకాల 10-20 రకాల ఫ్రూట్స్ తింటే మనకి ఎంత బలం వస్తుందో అలాంటిది మనకి పండులో దొరుకుతుంది. ఇది నోని పండు. ఈ నోని క్యాప్సూల్ వేసుకోవడం వల్ల మనకి నో ఇంజెక్షన్, నో ఆపరేషన్, మనకు 100% ఇది, ఓకేనా. మన కణాలను యాక్టివేట్ చేస్తుంది, ఆకలి అయ్యేటట్టు చేస్తుంది, ఓకేనా. బాడీ అనేది ఎప్పటికీ మనకు డిటాక్స్ చేస్తుంటది, ఓకేనా. ఈ నోని మనకు తినక ముందుకు వాడాలి, తినక ముందుకు రోజు మార్నింగ్ నైట్ వాడాలి నూనె అనేది. అదే విధంగా ఆమ్ల, ఇది నూనె వాడినప్పుడు మాత్రం కంపల్సరీ ఆమ్ల అయితే ప్రతి దగ్గర ఇవ్వాల్సిందే లీడర్. ఆమ్ల ఎందుకు ఇవ్వమంటున్నాం అంటే విటమిన్ సి ఉంటుంది కాబట్టి, మనం తినే ఆహారంలో విటమిన్ సి మనకు అందడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరము డైలీ మార్నింగ్ నైట్ విటమిన్ సి వాడాలి, ఓకేనా. అదే విధంగా ఇది నూనె ఎలా వాడాలంటే ఎవరెవరు వాడకూడదు కొంచెం ప్లీజ్ రాసుకోండి లీడర్. ఈ నూనె అనేది కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళు వాడొద్దు, ఓకేనా. డయాలసిస్ చేస్తారు కదా, చాలా వరకు పేషెంట్ల దగ్గర పోయి ఇవ్వకూడదు లీడర్. కానీ ఫస్ట్ తెలుసుకొని వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఏందో తెలుసుకొని మాత్రం ఇవ్వాలి. డయాలసిస్ వాళ్ళకి ఇవ్వద్దు. లివర్ ప్రాబ్లం, లివర్ కూడా చాలా మందికి ఎంతో జాండీస్ ఉండి ఎంతో అసలు లివర్ పని చేయకుండా వాళ్ళకి పోయి మనం ఇచ్చామనుకోండి, ఇది వాళ్ళకు డైజెషన్ కాక కొంచెం ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అంటే ఏమవుతుంది, కడుపు నొప్పి రావడమా, హెడేక్ రావడమా కొన్ని అవుతాయి అంతే. దానికి వాళ్ళు చాలా భయపడిపోయి మీరు ఇచ్చిరు ఏదో ఇచ్చిరు మాకు ఏమో అయిపోయిందని మీ మీద కేసు పెడతాం, అది ఎన్నో అవుతుంటాయి అన్నట్టు. అలా ఉంటది. ఈ ప్రాబ్లం అనేది ఏముండదు. దీనివల్ల మనం తినే పండు, ఇది పండు, ఇది నూనె పండు. కాకపోతే ఏంటంటే కొంచెం వాళ్ళకు ఇలా ఉండడం వల్ల వాళ్ళు తట్టుకునే బాడీ అనేది వాళ్ళకు ఫ్లెక్సిబుల్ ఇవ్వదు అన్నట్టు. అందుకనే ఇది ఎవరెవరు వాడద్దు అంటే కిడ్నీ బ్రెయిన్ లివరు డయాలసిస్ వాళ్ళు మాత్రం వాడొద్దు, మిగతా వాళ్ళు మాత్రం అందరూ వాడొచ్చు. అయితే ఇది ఎలా వాడాలంటే లీడర్, వారానికి 5 రోజులు మాత్రమే వాడాలి నూనె. 5 రోజులు వాడాలి, 2 రోజులు వదిలిపెట్టాలి. ఎందుకంటే 2 రోజులు ఎందుకు వదిలిపెట్టాలంటే కణాలని యాక్టివ్ చేసుకుంటది కాబట్టి కొంచెము మనం 2 days అనేది వదిలిపెట్టాలి నూనె. ఎప్పుడైనా ఎవరికి సజెషన్ చేసినా కూడా వారానికి 7 రోజులు ఉంటే 5 రోజులు వాడాలి, 2 రోజులు వదిలిపెట్టాలి, ఓకేనా లీడర్. నెక్స్ట్ వచ్చేసి 5వది వచ్చేసి గ్లూకోజామిన్ నీమ్ క్యాప్సూల్. ఇవి 2 కలిపి వాడాలి. మరి గ్లూకోజామిన్ వాడేటప్పుడు నేను కూడా స్టార్టింగ్లో ఏం చేశానంటే షుగర్ పేషెంట్కు తెలియకుండా ఇచ్చిన. ఈ గ్లూకోజామిన్ అంటే ఏముంటుంది, షుగర్ లెవెల్స్ ఉంటాయి ఇందులో. అది నాకు తెలియకుండా ఏం చేసిన ఇచ్చిన. ఇవ్వడం వల్ల ఏమైంది, షుగర్ కొంచెం ఎక్కువ అయిపోయిందంటే ఎంత డాక్టర్ అయినా ఎంత అయినా న్యూ జాయినింగ్ వాళ్ళకి ఎట్లుంటుంది, తొందరగా ఇప్పియాలి, తొందర పాయింట్లు రావాలి, తొందర రిజల్ట్ రావాలని ఎక్కువ ఉంటుంది జర. కానీ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అది కూడా మనకి ఎక్స్పీరియన్సే. ప్రతి ఒక్కటి మనం ఇందులో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నామంటే ఒక్కొక్క దెబ్బ తాకుతేనే మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఓకేనా లీడర్. గ్లూకోజామిన్ అనేది నేను స్టార్టింగ్లో షుగర్ పేషెంట్కి ఇవ్వడం వల్ల కొంచెం అంటే ప్రాబ్లం ఏం రాలేదు. కాకపోతే నీమ్ క్యాప్సూల్ ఇవ్వలేదు నేను. అక్కడ నీమ్ క్యాప్సూల్ ఇవ్వకుండా నాకు షుగర్ అనేది ఎక్కువ అయిపోయింది, ఓకేనా లీడర్.
మరి ఇక్కడ మనం సజెషన్ చేసేటప్పుడు ఒక వ్యక్తికి మనం ఇస్తున్నాం, ఐడి చేస్తాము, ఫాస్ట్గా ఇచ్చేస్తాం. మరి అలా షుగరు కొంతమంది ఏమో టెస్టులు చేయించుకుంటే బయటపడుతుంది షుగర్ ఉందా లేదా అనేది, కొంతమంది చేయించుకోకుంటే అది బయటపడదు. మనం ఏమనుకుంటాం, ఉందని ఫీల్ అవ్వాలి. ప్రతి ఒక్కరము మనం ఏదైనా ప్రాబ్లం లేకుండా కూడా ఉందని ఫీల్ అయ్యే మనం కొంచెము తొందరగా యాక్ట్గా అంటే మనము జర పాజిటివ్ తీసుకుంటేనే మనము ఇందులో ముందుకెళ్తాము. ఓకేనా. మరి గ్లూకోజమాన్ అనేది వాడినప్పుడు కంపల్సరీ నీమ్ క్యాప్సూల్ సజెషన్ ఎందుకు చేయాలంటే, కొంతమంది షుగర్ ఉన్నదా లేదా మనకు తెలియదు కాబట్టి ఇది వాడినప్పుడు మాత్రం నీమ్ క్యాప్సూల్ మాత్రం వాడాలి. ఇది ఎందుకు నీమ్ ఎందుకు వాడాలంటే, ఇది ఆకులతోటి వేపాకు లేత ఆకులతోటి తయారు చేయబడింది కాబట్టి ఇది మనకు చాలా అవసరం అన్నది. వేపాకు అనేది చేదు ఉంటది కాబట్టి మన బాడీలో మన ఎలాంటిదైనా కూడా యాంటీబయాటిక్ లాగా ఇది పనిచేస్తుంది. ఓకేనా. మరి గ్లూకోజం అనేది ఎలా పనిచేస్తుంది అంటే, మన బాడీలో ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. అదే విధంగా మనకు ఈ బోన్స్ అనేది ఎక్కువగా స్ట్రాంగ్ గా చేస్తున్నాయి లీడర్స్. బోన్స్ మనకు బోన్స్ అనేది 204 బోన్స్ ఉంటాయి మన బాడీలో. మనకు 204 బోన్స్లల్లా మనం తినే ఆహారం వల్ల పోషక విలువలు లేవు కాబట్టి ఒక 30+ ఏజ్ అయిందంటే ఆటోమేటిక్ గా మన బాడీలో బోన్స్లల్లా వీక్ కావడము, ప్లస్ మధ్యలో గుజ్జు అరిగిపోవడము, సైనాపిటిక్ పోవడం వల్ల బోన్స్ కు టచ్ కావడం వల్ల చాలా పెయిన్స్ వస్తాయి మనకు. ఆ పెయిన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే, ఇక డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తారు, నొప్పుల గోళీలు ఇస్తారు, క్యాల్షియం ఏదో ఇస్తారు, కానీ అవి ఆ పూర్తి వరకు తగ్గుతుంది కానీ కంప్లీట్ గా అనేది బాడీకి తగ్గట్లేదు. కానీ మన దగ్గర ఈ గ్లూకోజమాన్ వాడడం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే సైనాపిటిక్ ఫ్లూయిడ్ మనము లాస్ అవుతున్నామో, గుజ్జు లేకపోవడం అవుతుందో, ఆ గుజ్జును సైనాపిటిక్ ఫ్లూయిడ్ మధ్యలో బోన్కు మధ్యలో రావడం వల్ల పెయిన్ తగ్గిపోతుంది, వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. ఇది వాడినప్పుడు మాత్రం నీమ్ కూడా వాడాలి. ఇది ఎలా వాడాలంటే, రోజు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. నీమ్ కూడా మార్నింగ్ నైట్ వాడాలి. ఓకేనా లీడర్స్. అందరూ వాడొచ్చు, షుగర్ వాళ్ళు కూడా వాడొచ్చు, కాకపోతే కొంచెం చెక్ చేసుకుంటూ వాడొచ్చు. ఓకేనా లీడర్స్. థ్యాంక్ యూ. ఆరోది వచ్చేసి ఫుడ్ ప్యాచెస్ అలోవెరా. ఫుడ్ ప్యాచెస్ ఓకేనా. ఫుడ్ ప్యాచెస్ అనేది ఇక మనకు తెలిసిందే. ప్రతి ఒక్కటి దగ్గర నేను చెప్పాలనుకునేది ఏంది మేడం అంటే, గ్లూకోజమాన్ నీ పెయిన్స్ కూడా వాడాలి సార్. నీ పెయిన్స్ కు, జాయింట్ పెయిన్స్ కి, బ్యాక్ పెయిన్ కి, ప్రతి ఒక్కదానికి వాడొచ్చు సార్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ప్యాచెస్ అండ్ అలోవెరా. ఫుడ్ ప్యాచెస్ అంటే బాడీని డిటాచ్ చేస్తుంది. అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్, విష పదార్థాలన్నీ అరికాళ్ళ నుంచి తీసేస్తున్నాయి. అప్పుడు మన బాడీ ఏమవుతుంది, వేడవుతుంది. కాబట్టి అలోవెరా అనేది కలమంతో చేసింది కాబట్టి చలవని ఇస్తుంది కాబట్టి కంపల్సరీ అలోవెరాను వాడాలి. మరి ఈ ఫుడ్ ప్యాచెస్ ఎలా వాడాలి అంటే, మనం డైలీ నైట్ పడుకునేటప్పుడు ఆల్టర్నేట్ డే అంటే ఒక రోజు తప్పించి ఒక రోజు వాడాలి. ఓకేనా. ఇది ఫుడ్ ప్యాచ్ అనేది ఎప్పుడు ఎలా వాడాలంటే, నైట్ పడుకునేటప్పుడు ఎవరైనా కాళ్ళని, పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం వేడి నీళ్ళతోటి ఉప్పు వేసి శుభ్రంగా కడిగి మనము నైట్ కాళ్ళకు, 2 కాళ్ళకు కూడా పెట్టుకోవాలి, అతికించుకున్న తర్వాత అది బాడీలో ఉన్నది డిటెక్ట్ ఏదైతే మన బాడీలో టాక్సిన్స్ అన్ని విష పదార్థాలు ఉన్నాయో అరికాల నుంచి తీసేస్తే మార్నింగ్ తీసిన తర్వాత మనము సపరేట్ గా ఒక కవర్ లో పెట్టి బయట మనము కాల్చి పడేయాలి. ఇది ఎక్కడంటే అక్కడ పడేయొద్దు. ఎందుకో మన బాడీలో విష పదార్థాన్ని అన్ని బయటికి వెళ్తున్నాయి కాబట్టి మనం బయటికి వేస్తే కనుక కుక్కలు తిన్నా, ఏమైనా జంతువులు తిన్నా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అనేది కాల్చి పడేసేయాలి. ఓకేనా. ఈ ఫుడ్ ప్యాచ్ అనేది చాలా వండర్ఫుల్ గా మనకు పనిచేస్తుంది. ఈ ఫుడ్ ప్యాచ్ అనేది ఎవరెవరికి ఇవ్వాలి అంటే, ప్రతి ఒక్కరము ఎక్కడ హై షుగర్ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ పెరాలసిస్ ఉంటది, ఎక్కువ కొంతమంది బాడీలో ఎప్పుడు వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వచ్చి 24 గంటలు మెడిసిన్స్ తీసుకుంటూనే ఉంటారు, ఇంగ్లీష్ మెడిసిన్స్. వాళ్ళకి ఏంటంటే బాడీకి అనేది మెడిసిన్ అనేది వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయింది. తొందరగా మన నాచురల్ రావాలంటే మన హెల్త్ సప్లిమెంట్స్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు వాళ్ళని కొంచెం మాట్లాడాలి. ఎన్ని రోజుల నుంచి వాడుతారు మెడిసిన్స్, బయట ఇంగ్లీష్ మెడిసిన్స్ దీనికి అని వాడిన తర్వాత ఇన్ని రోజుల నుంచి వాడుతారు కాబట్టి తొందరగా మనం వాడంగానే రిజల్ట్ రాదు. అందుకనే ఫస్ట్ ప్రతి ఒక్కరికి మనం షుగర్ వాళ్ళకైనా, పెరాలసిస్ వాళ్ళకైనా, ఓకేనా, మనకు ఇప్పుడు వెయిట్ లాస్ ఎవరికైనా సరే కానీ ఫస్ట్ ఫుడ్ ప్యాచెస్ అనేది మనం ప్రమోట్ చేయడం వల్ల ఏంటంటే బాడీ అనేది డిటాచ్ అయిపోతుంది. డిటాచ్ అయిన తర్వాత మనం ఈ హెల్త్ సప్లిమెంట్ చేయడం వల్ల రిజల్ట్ ఫాస్ట్ గా వస్తుంది అన్నట్టు. ఓకేనా లీడర్స్. అందుకనే మనము ఎవరికైనా సజెషన్ చేసేటప్పుడు ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అది మన ఫుడ్ ప్యాచ్ ఇచ్చిన తర్వాత
హెల్త్ సప్లిమెంట్ ఇవ్వచ్చు. ఓకేనా, ఇది వాడినప్పుడు మాత్రం అలోవెరా 100% వాడాలి, మనకు రిజల్ట్ వస్తుంది. ఓకేనా లీడర్. నెక్స్ట్ వచ్చేసి LRG9 ఎలా వాడాలి. LRG9 ఇది ఎలా వాడాలంటే LRG9 అనేది మామూలుగా స్టీల్ గ్లాసులో వాడొద్దు, గాజు గ్లాసులో మాత్రమే వాడాలి. ఇది చాలా తెలుసుకోవాలి లీడర్స్. గాజు గ్లాసులో మనం ఇట్లా 15 సాచెట్స్ ఉంటాయి LRG9లో. ఓకేనా, 15 ప్యాకెట్స్ ఉంటాయి. అవి మనం ఆల్టర్నేట్ డే మన గాజు గ్లాసులో కలుపుకొని తాగొచ్చు. ఓకేనా, ఎలాగైనా తాగొచ్చు. ఓకేనా, ఇది LRG9 అనేది మన బాడీలో ఎలా పనిచేస్తుందంటే ఇది రియల్గా చెప్పాలంటే ఒక హార్ట్కి అనేది టానిక్ లాంటిది, హార్ట్కు, గుండెకు. ఓకేనా, ఎందుకంటే ఏదైతే హార్ట్ దగ్గర పేరుకుపోయిన కొవ్వు ఉంటుందో, ఎక్కడైతే కొవ్వులు గడ్డలు మన తినే ఆహారం వల్ల కొంచెం నరాలు సన్నగా వెంటకంత నరాలు ఉంటాయి, అక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. ఈ LRG9 తాగడం వల్ల అవన్నీ క్లియర్ అయిపోతున్నాయి. అదేవిధంగా ఇంకొకటి మనకు బీపీ, హై బీపీ, చాలా మందికి హై బీపీ, ఒకేసారి హై బీపీ అవుతుంటుంది. హై బీపీ వాళ్ళు కూడా న్యాచురల్గా చేస్తుంది. నరాల వీక్నెస్, వణుకుతుంటాయి కొంతమందికి, నరాల వీక్నెస్ కూడా. చాలా మందికి ఎండలు వెళ్ళి బాగా తిరిగి ప్రయాణం చేస్తుంటారు. ఓకేనా, బయట ఏదో కూల్ డ్రింక్ తాగదాం అనుకుంటారు, కానీ LRG9 తాగడం వల్ల మనకు వండర్ఫుల్ బాడీ అనేది యాక్టివ్గా అవుతుంది. మేము ఎందుకంటే ఇప్పుడు ఎన్నో హోమ్ మీటింగ్స్ పెడుతున్నాం కాబట్టి LRG9 అనేది మాకు ఎప్పుడు వాటర్ బాటిల్లను మేము తీసుకెళ్ళి తాగుతుంటాము. ఓకేనా, అదేవిధంగా మనం లో బీపీని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా, హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. ఓకేనా, ఇవన్నిటికి మనకు కొలెస్ట్రాల్ను కూడా, బ్యాడ్ కొలెస్ట్రాల్ను కూడా కంట్రోల్ చేస్తుంది లీడర్. LRG9 అనేది చాలా అవసరము. ఇది ఆల్టర్నేట్ డే తాగాలి. ఓకేనా, మనకు ఇది ఎవరెవరు తాగొద్దు అంటే అస్తమా ఉన్న వాళ్ళకు మాత్రము ఇది సజెషన్ చేయకూడదు. అంటే దమ్ము వచ్చే వాళ్ళకు, దమ్ము, నిమోనియా ఉన్న, దమ్ము ఉన్న వాళ్ళకు ఇది ఇవ్వకూడదు. ఓకేనా, మిగతా వాళ్ళు ఎవరైనా తాగొచ్చు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ తాగొచ్చు, లేదా ఆల్టర్నేట్ కూడా తాగొచ్చు. ఎందుకంటే ఇది మనకు 1500 ఉంటుంది, కానీ మనకు ఇందులో మనం ఐడి ఉండడం వల్ల మనకు 1300కే వస్తుంది. 1300కి వస్తుంది. ఓకేనా లీడర్, ఇది ప్రతి ఒక్కరు వాడదాము మనకు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫైబరు, గ్యానోడర్మా, నోని, టాక్సిక్లిన్. ఓకేనా, ఇవి కూడా మనము కలిపి వాడవచ్చు. ఓకేనా, ఫైబర్ అనేది మనము సప్లిమెంటు, గ్యానోడర్మా, నోని, టాక్సిక్లిన్ అనేది ఫైబర్ ప్రతి ఒక్కరికి మనము ఎవరికన్నా మోషన్ ఫ్రీగా లేకుంటే కనుక ఫైబర్ అనేది ఇచ్చామనుకోండి, వాళ్ళ బాడీలో అనేది మోషన్ అనేది ఫస్ట్ ఫ్రీగా ఉంటేనే మన బాడీలో ఏవి వేసుకున్న సప్లిమెంట్ పనిచేస్తాయి. మోషన్ ఫ్రీగా లేనప్పుడు మనం ఏమి ఇచ్చినా కూడా సప్లిమెంట్స్ అనేది యూజ్ అనేది ఉండదు. ఓకేనా, మరి ఎవరికి ఇవ్వచ్చు ఈ ఫైబర్ అనేది అంటే పెరాలసిస్ వాళ్ళకు మోషన్ అనేది ఫ్రీ ఉండదు. ఓకేనా, అదేవిధంగా అర్షమూలలు ఉన్న వాళ్ళకు, అర్షమూలలు వచ్చిన వాళ్ళకు కూడా మోషన్ ఫ్రీ లేకనే వాళ్ళకు పెయిన్స్ ఎక్కువై ఇంకా బ్లీడింగ్ అయ్యి వాపు ఎక్కువ అవుతుంటుంది. ఎప్పుడైతే మోషన్ అనేది ఫ్రీ వస్తుందో మనకు అర్షమూలలు అనేది వచ్చే అవకాశం ఉండదు. ఓకేనా, ఐబీపీ ఉన్న వాళ్ళు కూడా మోషన్ ఫ్రీ ఉండదు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా మోషన్ అనేది ఫ్రీ ఉండదు. మన బాడీలో తిన్న ఫుడ్ అంతా వేస్ట్ అంతా ఎక్కడికి వెళ్ళాలి, మోషన్కి వెళ్ళాలి. మరి మోషన్ అనేది ఫ్రీ లేకపోతే అనేక రకమైన హెల్త్ సమస్యలు వస్తుంది. మనకు ఫస్ట్ ఏంటంటే యూరిన్ సాఫ్ ఉండాలి, మోషన్ సాఫ్ ఉండాలి. వీటికన్నిటికీ మనకు ఈ ఫైబరు, గ్యానోడర్మా, నోని, టాక్సిక్లిన్ వాడడం వల్ల మనకు రిజల్ట్ వస్తుంది. ఓకేనా లీడర్, గ్యానోడర్మా అంటే తెలిసింది కదా, మన పుట్టగొడుగులు, నోని బిఫోర్ తినక ముందుకు మార్నింగ్ నైట్ వేసుకోవాలి. టాక్సిక్లిన్ అనేది కూడా బాడీని డిటాక్స్ చేస్తుంది, అది కూడా మార్నింగ్ నైట్. ఓకేనా, ఫైబర్ అనేది హాట్ వాటర్లో తాగాలి, హాట్ వాటర్. ఓకేనా లీడర్, హాట్ వాటర్లో ఒక గ్లాస్ వాటర్లో 2 స్పూన్లు కలుపుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్, నైట్ ఎంటీ స్టమక్, ఎవరికైతే మోషన్ ఫ్రీ ఉండదో వాళ్ళకి ఇవ్వాలి. అర్షమూలలకు అయినా మామూలుగా కొంతమంది కూడా 3 days 4 days ఒకసారి మోషన్ పోతారు, అలాంటి వాళ్ళకు 2 స్పూన్ వేయాలి. లేదు ఒక డైలీ పోతున్నారు అంటే డైలీ 1 స్పూను హాట్ వాటర్లో తాగితే ఇంకా బాడీ అనేది యాక్టివ్గా అవుతుంది. ఓకేనా లీడర్, నోని తినక ముందుకు వాడాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పటి వరకు ఏవేవి కలిపి వాడాలనేది చెప్పాను కదా, ఇప్పుడు మనము ఏవేవి కలిపి వాడకూడదు అనేది నేను చెప్తాను. ఓకేనా, కాల్షియము, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఈ సప్లిమెంట్ మాత్రం కలిపి వాడకూడదు లీడర్. కాల్షియం అనేది వాడేటప్పుడు, ఐరన్, ఫోలిక్ వాడేటప్పుడు మ్యాక్సిమం 4 hours టైం ఉండాలి మనకు. 4 hours కంపల్సరీ మ్యాక్సిమం టైం ఉండాలి. ఎందుకంటే కాల్షియం అనేది వేడే, ఐరన్, ఫోలిక్ అనేది కూడా మనకు వేడే, కాబట్టి
ఇది వాడేటప్పుడు కనీసం మ్యాక్సిమం 4 అవర్స్ టైం ఇచ్చి వాడవచ్చు. ఓకేనా. అదేవిధంగా కాల్షియం అనేది కూడా మనకు వేడి ఉంటుంది, ఐరన్ ఫోలిక్ అనేది కూడా వేడి వస్తుంది కాబట్టి ఇవి రెండు కూడా కలిపి వాడితే కొంచెం ఏమవుతుందంటే కొంచెము గ్యాస్ ట్రబుల్ లాగా అవుతుంది. అనేజీగా ఉంటుంది. కొంచెం మోషన్ అనేది కూడా మళ్ళీ టైట్ రావడము, కొన్ని కొన్ని బాడీ పెయిన్స్ అంటే ఒకేసారి వస్తుంటాయి అన్నట్టు. ఇవన్నీ మనకు తెలియకుండానే వాళ్ళకు కంప్లైంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఏమి ఇచ్చారండి వాళ్ళని మనకు కొంచెం ఏం సప్లిమెంట్ మీ వేస్టేజ్ వేస్ట్ అని ఏదో అంటుంటారు సార్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇవి రెండు మాత్రం సజెషన్ చేయకుండానే మంచిదే. ఒకవేళ చేశారనుకోండి మ్యాక్సిమం ఒక 4 to 5 అవర్స్ మధ్యలో గ్యాప్లో వేసుకోండి లీడర్స్ అని చెప్పండి. ఓకేనా లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి నోని గ్యానోడర్మా సార్. నోని గ్యానోడర్మా ఇది కూడా కలిపి వాడకూడదు. అంటే నోని పెస్లియం క్యాప్సల్ సార్, ఇది కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. నోని అనేది ఇప్పుడు నోని పండు ఇది. ఓకేనా. ఇది వేయడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో యాంటీబయాటిక్లా పనిచేస్తుంది, కణాలను యాక్టివ్గా చేస్తుంది, ప్లస్ ఇంకోటి ఆకలిని ఎక్కువ అయ్యేటట్టు చేస్తుంది. అంటే ఆకలి ఎక్కువ అయ్యేటట్టు మన నూనె అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి చేస్తుంది అన్నట్టు. కానీ ఇది వాడినప్పుడు వెస్లిన్ క్యాప్సల్స్ వాడడం వల్ల మన వెస్లిన్ క్యాప్సల్ దేనికి వాడతాము, వెయిట్ లాస్ కోసం వాడతాం. వెయిట్ అనేది తగ్గిపోవాలి, వెయిట్ అనేది తగ్గిపోనీకి మనం వాడతాము వెస్లిన్ క్యాప్సల్స్. మరి వెస్లిన్ క్యాప్సల్ ఇచ్చినప్పుడు నూనె ఏమో ఆకలి అవుతుంది, వెస్లిన్ క్యాప్సల్ ఏమో ఆకలిని అది చంపేటట్టు చేస్తుంది. అందుకని ఎక్కువ అయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి ఈ నూనెని మనం వాడకూడదు వెస్లిన్ క్యాప్సల్. ఓకేనా. ఈ వెస్లిన్ క్యాప్సల్ రోజు మార్నింగ్ నైట్, ఓకేనా, నైట్ వాడాలి. ఓకేనా లీడర్స్. మార్నింగ్ నైట్ వాడాలి. ఇది మాత్రం నూనె మాత్రం వాడకూడదు. వెయిట్ లాస్ వాడేవాళ్ళు ఎవరైనా వాడకూడదు. ఓకేనా. అదేవిధంగా ఇంకోటి కొలెస్ట్రాము ఆమ్ల సార్, ఇవి కూడా కలిపి డెలివరీ అయినప్పుడు ఒక 4 to 5 అవర్స్ మధ్యలో వచ్చే పాలు, ముర్రు పాలు అంటారు దాంట్లోనే, ఆ పాలతో చేసినది క్యాప్సల్ కొలెస్ట్రామ్ అనేది. చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది సార్. ఇది ఎంత బాగుంటుంది అంటే మనకు కావాల్సింది ఇమ్యూనిటీ మొత్తం ఈ కొలెస్ట్రామ్లోనే ఉంటుంది. చిన్నపిల్లలకి ఇది ఇవ్వడం వల్ల కాఫ్, కోల్డ్, అస్తమా ప్రాబ్లము ఇలాంటివి రాకుండా ఇమ్యూనిటీగా ఉంటారు, హాస్పిటల్కి అనేది దూరం అవుతారు. ఓకేనా. మరి ఇది ముర్రు పాలతో చేసింది సార్. ఇది కొలెస్ట్రామ్ అనేది ముర్రు పాలతో చేసిన క్యాప్సల్. మరి ఇది ఆమ్ల వాడినప్పుడు ఏమవుతుంది, పాలల్లో ఏమన్నా పులుపు వేస్తే ఏమవుతుంది సార్, విరిగిపోతాయి. ఆమ్ల అనేది ఉసిరికాయ అంటే పులుపు ఉంటుంది. ఓకేనా. ఇది వాడినప్పుడు మనకేం తెలియకుండానే ఆమ్ల వాడేస్తాము. ఆమ్ల వాడేస్తే ఏమవుతుంది, పాలు విరిగిపోయినట్టే మన కడుపులో వెళ్ళిన తర్వాత కూడా విరిగిపోతాయి. అంటే వేసుకున్న ఫైదా ఉండదు, క్యాప్సూల్ వేస్ట్ తప్ప మన బాడీలో అనేది పని చేయదు అన్నట్టు. ఓకేనా లీడర్. అందుకనే మన కొలెస్ట్రామ్ వాడినప్పుడు మాత్రము ఆమ్ల వాడకూడదు. ఇది ఒకటి జరిగింది. మరి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు వాడాలని మ్యాక్సిమం సార్, ఇవి ప్రతి ఒక్క సప్లిమెంట్ ఏదైనా ఒక 10 years నుంచి వాళ్ళు ఎవరైనా వాడొస్తారు. కొలెస్ట్రామ్ మాత్రం 2 years 3 years వాళ్ళ నుంచి కూడా వాడొచ్చు, మురుపాలు కాబట్టి. ఓకేనా సార్. ప్రతి ఒక్కరము ఇవి మనం తినే ఆహారంలో పోషక విలువ లేవు కాబట్టి ఫుడ్ కాబట్టి ఎవరమైనా వాడొచ్చు. మనము నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఇవి సప్లిమెంట్ వాడడం వల్ల ఏంటంటే 100% హాస్పిటల్ మెట్లు అనేది ఎక్కరు సార్. ఇవి హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా మనం ఆరోగ్యంగా ఉంటాము. మనకు వచ్చిన ఆరోగ్యాన్ని, మనకు వచ్చిన బెనిఫిట్ని, ఆనందాన్ని వేరే వాళ్ళకి చెప్తూ ఉంటేనే మనకి ఇది బిజినెస్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా లీడర్స్. రీసెంట్గా నేను ఒక 2-3 పేషెంట్స్ ఈ మధ్యన జాయింట్ పెయిన్స్ ఉంటే ఇచ్చాను నేను కాల్షియము ఆమ్ల. జస్ట్ ఒక 1 week బాగా పెయిన్స్ ఉన్నాయి మేడం అని మేడం అంటుంటే తగ్గుతుంది మేడం అని చెప్పాను. కానీ ఏదైతే ఒక 10 days తర్వాత, 10 days కూడా కాలేదు, ఒక 8 days తర్వాత మన ప్రోడక్ట్ రిజల్ట్ రావడం స్టార్ట్ అయింది లీడర్. స్టార్టింగ్ లో జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి మన వాడడం వల్ల. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేది కాబట్టి పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. అది అర్థం కాదు. మనకు ఓపిక ఉండాలి, వాళ్ళకి చెప్పేంత ఓపిక చాలా ఉండాలి. ఎంత ఓపిక ఉంటే అంత మనం ముందుకెళ్తాం. మన ప్రోడక్ట్ లో దమ్ముంది కాబట్టి. ఇప్పుడు జస్ట్ 10 days స్టార్ట్ అయిపోయి పెయిన్స్ తగ్గినాయి అని చెప్తున్నది. ఎవరికైతే ఇచ్చానో వాళ్ళకు ఆ మేడం అనేది నాకు చెప్తుంది. ఓకేనా. పెయిన్స్ అనేది 100% తగ్గుతాయి. మన ప్రోడక్ట్ వండర్ఫుల్ రిజల్ట్ వస్తాయి సార్. ఓకేనా. నా అండర్లో నేను థైరాయిడ్ తగ్గించాను,
షుగర్ తగ్గించిన, ఓకేనా, చిన్నపిల్లలకు కాపు కోల్డ్ కాకుండా వండర్ఫుల్ రిజల్ట్ వస్తున్నాయి. కొలెస్ట్రామ్, ప్రోటీన్ పౌడరు, వినువిగో బ్రేక్ఫాస్ట్, మల్టీవిటమిన్ గమ్మీస్ ఇవన్నీ వాడడం వల్ల, ఓకేనా, తిమ్మిర్లు తగ్గుతున్నాయి, ఓకేనా. ఫేస్ మీద కూడా ఇంత ఇంత మసలు పెద్ద పెద్దగా ఇట్లా పింపుల్స్ రావడం వల్ల కూడా జస్ట్ మన దగ్గర ఉన్న ఫేర్నెస్ క్రీమ్, ఫేస్ వాష్, ఆమ్లా, అలోవేరా సజెషన్ చేస్తే వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. నాకు అసలు నా దగ్గర ఉన్న ఇంగ్లీష్ మెడిసిన్ ఇవ్వడమే బంద్ చేసిన. 95% నా మెడిసిన్ బంద్ చేసి మన వెస్టేజ్ సప్లిమెంట్ ఇవ్వడమే స్టార్ట్ చేస్తున్నాం. ఈవినింగ్ కంపల్సరీ క్లినిక్లో 6 to 10, 11 కూర్చుంటా, కంపల్సరీ నా వెస్టేజ్ సప్లిమెంట్ ఇస్తున్నా రిజల్ట్. అంత బాగా ఉన్నాయి మన సప్లిమెంట్స్, ఓకేనా. అదేవిధంగా ఈ మధ్యలో నాకు వచ్చిన రిజల్ట్ ఇంకోటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. శంకర్పల్లిలో రీసెంట్గా మొన్ననే పోయేసి వచ్చాను. ఒక 3 months బ్యాక్ నా కింద టీము జ్యోతి మేడం, రజని మేడం ఇద్దరు వెళ్ళి సజెషన్ చేసిరు. పెరాలసిస్ పేషెంట్ బెడ్ పైన పడుకున్న వ్యక్తి, ఓకేనా లీడర్. అది మన పోస్టర్ ఉంటే రిలీజ్ చేస్తే బాగుంటుంది, నేను పెడతాను, ఓకేనా లీడర్. అలాంటి పేషెంట్ అసలు ఆయన మెట్లు దిగి బయటికి కూడా వెళ్ళని పేషెంట్ ఇవాళ తను మెట్లు దిగి మంచం నుంచి బయటికి వచ్చి వాష్రూమ్స్కి వెళ్ళి మెట్లు దిగి బయటికి వెళ్ళి కూడా నేను కూడా మాట్లాడతా చేస్తా బిజినెస్ అని అంటున్నాడు లీడర్, ఓకేనా. అంత మంచి రిజల్ట్ వస్తుంది లీడర్. ఇది మీకు ఒక్కసారి మరి లోకేష్ సార్కు షేర్ చేస్తా, మరి వస్తారో రాదో చూస్తా. ఒక 1 minute చూడండి సార్ మీరు కూడా. సార్ మీ దగ్గర ఉందా సార్? రీసెంట్గా ఉంది మన దగ్గర శంకర్పల్లి మేడం. చూస్తున్నా మేడం, రీసెంట్గానే పెట్టాను, అది నా దాంట్లో రావట్లేదు. శంకర్పల్లిలో సార్ వండర్, నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఒక 15 ఏళ్ళ నుంచి డాక్టర్ ఫీల్డ్లో ఉన్నా. ఇక్కడ సరే డబ్బులు తీసుకొని నేను ఎంతోమందికి వెళ్తున్నా ఇస్తున్నా, ఫ్రీగా అయితే ఏమి ఇస్తలేను, ఓకేనా. కానీ అక్కడ కంప్లీట్ తగ్గే అవకాశం లేదని నాకు తెలుసు. కానీ ఇక్కడ జస్ట్ హెల్త్ సప్లిమెంట్, ఓకేనా, ఫుడ్ సప్లిమెంట్. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, 10 మందికి డబ్బు ఇవ్వకుండా ఒక జస్ట్ నోటి మాట అవకాశం ఇచ్చినందుకు రిజల్ట్ వస్తున్నాయి, నాకు పేరు వస్తుంది. అసలుకి ఎంత హ్యాపీగా ఉందో నాకైతే, చాలా అసలు హ్యాపీగా అనిపిస్తుంది. డబ్బులు వస్తున్నా కూడా నాకు వీళ్ళు టీం తయారవుతుంది, వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మళ్ళీ కూడా ఇక్కడ మనకు సంగారెడ్డిలో కూడా పెరాలసిస్ పేషెంట్ బెడ్ పైన ఉండే ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత తను ఇట్లనే నేల మీద పడుకున్నాడు. చాలా గరీబోలు వాళ్ళు, ఓన్లీ బాత్రూము, టాయిలెట్, పడుకున్న బెడ్ పైన పోయే వ్యక్తి మన వెస్టేజ్ సప్లిమెంట్ వాడిన తర్వాత తనకు కూడా రిజల్ట్ వచ్చి ఇలా నడవడం స్టార్ట్ అవుతుంది. రీసెంట్గా జస్ట్ ఈ 5-6 నెలల్లో నాకు ఈ వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది లీడర్. చాలా హ్యాపీగా ఉంది, ఓకేనా. మనం ఇందులో ఎంత ముందుకు వెళ్తుంటే అంత ఎక్స్పీరియన్స్ అవుతుంటుంది, అంత మనకు రిజల్ట్ వస్తుంటుంది. చాలా వండర్ఫుల్, మనకైతే ఆనందం అనేది అవధులో ఉండదు మనకి, ఓకేనా. ఒకరికి మనకి హెల్త్ని ఇస్తున్నాం లీడర్, మనం ఇది ఒకటి ఆలోచన చేయాలి. వాళ్ళకి హెల్త్ని ఇస్తున్నాం, వాళ్ళ ఆరోగ్యం ఇస్తున్నాం, ఓకేనా. వాళ్ళకు 3 generation ప్లాను మనము కంపెనీ ద్వారా మన 3 generation వాళ్ళ లైఫ్ లాంగ్ ఇస్తున్నాం. మనం ఒక్కటి కాదు, మనం ఇందులో వేస్తే ఒక ID నెంబర్ ఇస్తే 3 generation ఇస్తున్నాం. ఒక్కటి ఇది ఆలోచన చేసుకుంటే మనకు అసలు బూజుబాంస్ వస్తాయి లీడర్. నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో నేను ఒక్కరోజు కూడా టైం అనేది వేస్ట్ చేసుకోకుండా నేను ముందుకు వెళ్తున్నా. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రిజల్ట్ ఉన్నాయి, కాకపోతే అది షేర్ చేస్తా లీడర్స్, మీరు గ్రూప్లో చూడండి. 2 వీడియోస్ ఉన్నాయి, 2 కూడా వీడియోస్ మీకు షేర్ చేస్తాను, ఓకేనా లీడర్ సార్, ఓకేనా సార్.